ట్యాపింగ్ కేసులో విచారణ చేపట్టే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు పోలీస్ అధికారులు ట్యాపింగ్ తో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. ఆ విల్లాల్లోనే ప్రస్తుతం పలువురు పోలీస్ అధికారులు నివాసం ఉంటున్నారు. డబ్బులు వసూలు చేసిన పోలీసుల లిస్టు సిద్ధం చేసిన ఏసీబీ ఏ క్షణమైన అధికారులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్ రావు కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నను విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఈ ట్యాపింగ్ వ్యవహారంతో కూడబెట్టిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని కూడా అధికారులు అనుభవించినట్టుగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలక మలుపు తిరిగిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు పంజాగుట్ట పోలీసులు ఎవరెవరు ఫోన్ ట్యాపులు చేశారనేటువంటి అంశంపైనే దృష్టి పెట్టారు. కానీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఒక డిఎస్పీని అరెస్ట్ చేసిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా నిఘా పెట్టినటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా భారీగా ఆక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రస్తుతం అధికారులను కూడా గుర్తించడం జరిగింది. పలు అధికారులపైన ఇప్పటికే ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారులు, మరోవైపు జ్యువెలరీ వ్యాపారులను కూడా టార్గెట్ గా చేసుకొని వారి ఫోన్ ట్యాపులు చేసి వారి నుండి కూడా డబ్బులు వసూలు చేశారనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి విల్లాల్లో వీళ్ళంతా అధికారులందరూ కూడా ఉంటున్నట్లు గుర్తించారు. ఏసీబీ లిస్ట్ లో ఫోన్ ట్యాపింగ్ పోలీసుల అధికారుల చిట్టా ఉంది కాబట్టి 1-2 రోజుల్లో వాటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది కాబట్టి వీరిపై కూడా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా హవాలా ముఠాలు, గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఫోన్ ట్యాపులు చేసి వారికి కేసులు పెడతామని బెదిరింపులకు దిగి ఈ యొక్క డబ్బులు కూడా వసూలు చేశారనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. 2018 ఎన్నికలు, 2019 జనరల్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ లో మొత్తం ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపులు చేసే చాలా మంది వ్యాపారవేత్తల నుండి కూడా డబ్బులను వీళ్ళు సొంత అకౌంట్లు కూడా బదిలీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు 1-2 రోజుల్లో కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, మరోవైపు ఈ కేసులో అధికారుల పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరందరినీ కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కిందనే వీళ్ళని ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్ర.